నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మొత్తానికి తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో మాత్రం ఇంద్రాపాలెం దగ్గర అయితే రైతుల కోసం అయితే దీక్ష కొనసాగుతుంది. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కూడా వచ్చారు, రైతులు కూడా ఇక్కడ సంఘీభావం వ్యక్తం చేసి కూడా వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నేత అలాగే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్పదలుచున్నారు సార్ ఈ దీక్ష ద్వారా రైతులకు కానీ ప్రభుత్వానికి? కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో రైతులకు, రైతు కూలీలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ మర్చిపోయి వాళ్ళ యొక్క స్వార్థము, వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎజెండాలే అమలు చేస్తూ ఉన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను దాన్ని సాధన కొరకు ఇలా భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు మరి అపోజిషన్ లీడర్ అయినటువంటి ఆయన నాయకత్వంలో దీక్ష ప్రారంభించడం. ఈ దీక్ష ఇవాళ ప్రారంభం మాత్రమే జరిగింది. రైతులకు ఇచ్చినటువంటి హామీలు, రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, బోనస్ దొడ్డు వడ్లకు కానీ, ప్యాడీకి బోనస్ ఇచ్చే విషయంలో కానీ, మరి ఈ సంఘటనలు అన్నీ కూడా జరిగే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ప్రభుత్వానికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు రైతు రుణమాఫీ జరిగిందని చెప్తా ఉన్నాం. రైతు రుణమాఫీ జరిగిందా? రైతు రుణమాఫీ రైతులకు రుణాలు దేన్ని చూసి ఇస్తారు? రైతుకు రేషన్ కార్డును ఆధారంగా రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ ఇవ్వాలి అని చెప్తాను. రేషన్ కార్డుకు రైతు రుణాలకు సంబంధం ఏంది? రైతు రుణాలు ఇవ్వాలంటే పాస్బుక్లు ఉండాలి. పట్టదారు పాస్బుక్లు ఉంటే పాస్బుక్ల భూమిని చూసి రైతులకు రుణాలు ఇస్తారు. కానీ పట్టదారు పాస్బుక్ను బేస్ చేసుకోకుండా రేషన్ కార్డు బేస్ చేసుకొని ఇలా దాని పేరుతో కనీసం 40% రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ జరగాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు, ఈ వర్షాకాలం పంటకు రైతు బంధు కూడా ఇవ్వలేదు. రైతు బంధు ఇవ్వకపోతే రైతులు పెట్టుబడి పెట్టుకునేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇవి కూడా జరగాలి. పంటలకు పండించినటువంటి ధాన్యానికి బోనస్ కూడా ఇవ్వాలి. సన్నవడ్ల పేరుతో, తొండూరు పేరుతో అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇలాంటి ప్రజలకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమ బాట చేపట్టింది.